అసలు ఏసీలు అనేది తీసేప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, లేదంటే మనకే చాలా కష్టము. హలో ఫ్రెండ్స్, నా పేరు వసీం షేక్, నేను కడప నుంచి. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు 2 ఏసీలు రిమూవ్ చేయాల్సి ఉంది. ఇది ఆల్రెడీ నేనే ఇన్స్టాల్ చేసిన ఫ్రెండ్స్. 2 ఏసీలు కూడా, ఒకటి ఎల్జీ ఉంది, ఒకటి లాయిడ్ ఉంది. ఇంకా ఫస్ట్ లాయిడ్ ఏసీ రిమూవ్ చేస్తామని ఏసీ ఆన్ చేసిన చూడండి ఫ్రెండ్స్. ఆన్ చేసి అవుట్డోర్ దగ్గర వచ్చిన. అవుట్డోర్ దగ్గర వచ్చి అంతా రిటర్న్ అవన్నీ చెక్ చేసుకున్నా ఫ్రెండ్స్. రిటర్న్ అనేది పర్ఫెక్ట్ గా చెక్ చేసుకోవాలా, లేదంటే గ్యాస్ తక్కువ ఉంటే మనకే చాలా కష్టము. ఇంకా అంతా నీట్ గా చెక్ చేసుకుని గ్యాస్ లాగా అవన్నీ చేసేసిన ఫ్రెండ్స్. చేసేసి అవుట్డోర్ అంతా రిమూవ్ చేస్తున్నా చూడండి. అవుట్డోర్ అంతా రిమూవ్ చేసేసి పైపులు అనేది చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పించ్ అయిపోతే మళ్ళీ యూజ్ చేయాలంటే చాలా కష్టము. ఇంకా బయట అవుట్డోర్ పని అయితే నీట్ గా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కస్టమర్ రూమ్ లో వచ్చి ఇండోర్ కూడా తీసేసిన చూడండి. ఇంకా షీట్ ఒకటి తీయాల్సి ఉంటుంది. ఇంకా షీట్ కూడా తీసేసిన చూడండి. ఏసీ అంతా సైడ్ లో పెట్టేసిన. ఏసీ కూడా నేనే తీసిన ఫ్రెండ్స్. ఒక 2 days బ్యాక్ ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేసి ఉన్నా. ఇంకా ఎల్జీ ఏసీ దగ్గర వచ్చిన చూడండి ఫ్రెండ్స్. ఈ ఏసీ కూడా నేనే బిగించిన. అంటే బిగించి 1 year కాలేదు ఫ్రెండ్స్. 2 ఏసీలు కూడా నేను ఆల్రెడీ 2 ఏసీలు కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్ లో. నా ఓల్డ్ ఫాలోవర్స్ ఆల్రెడీ చూసి ఉంటారు ఫ్రెండ్స్. ఒకసారి చూసుంటే కామెంట్ చేసేయండి. ఇంకా ఏసీ ఆన్ చేసి రిటర్న్ అవన్నీ చెక్ చేసుకుని పర్ఫెక్ట్ గా రిమూవ్ చేసేసిన ఫ్రెండ్స్. ఆ వీడియో దీంట్లో యాడ్ చేయడం వల్ల వీడియో పెద్దది అయిపోతుందని. ఇంకా చూడండి, 3 ఏసీలు కూడా ఒకటే రూమ్ లో పెట్టేసిన. ఇది ఫస్ట్ ఏసీ రిమూవ్ చేసింది. ఇప్పుడు ఈ 2 ఏసీలు రిమూవ్ చేసిన ఫ్రెండ్స్. ఈ ఏసీలు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు ఫాలో చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడికి మా పని కూడా క్లియర్ అయిపోయింది చూడండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి, ఫాలో చేసేయండి. ఇష్యూలు కలుస్తాం. బాయ్.